గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, రాజ్యాంగమే మన బలం, అది ఒక పురోగమన పత్రం, వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు. రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాజ్యాంగ ప్రతిని ఆవిష్కరిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్. రాజ్యాంగము ఏర్పడి ఈ విధంగా ఇక్కడ రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ఈ విధంగా సెంట్రల్ హాల్లో ఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాజ్యాంగ ప్రతిని ఆవిష్కరిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విధంగా రాజ్యాంగ ప్రతిని ఆవిష్కరించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా, కేంద్ర మంత్రులు కూడా హాజరైనట్టుగా చూసుకోవచ్చు. ఈ సమావేశానికి రాజ్యాంగ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని కలిసి పనిచేయాల్సిన బాధ్యత శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలపై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సామాన్యుల జీవితాలను మెరుగుపరచడానికి అది అవసరమని చెప్పారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించిన పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజాస్వామ్య, గణతంత్ర దేశానికి రాజ్యాంగం బలమైన పునాది వేసిందన్నారు. పౌరుల ప్రాథమిక విధులు ఏమిటనేది రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించారు. దేశ ఐక్యత, సమగ్రతలు కాపాడటం, సామరస్యాన్ని పరిరక్షించడం, మహిళల హుందాతనానికి భంగం కలిగించకుండా చూడటం గురించి రాజ్యాంగం నొక్కి చెప్పింది. 3 వ్యవస్థలతో పాటు పౌరుల చురుకైన భాగస్వామ్యంతో రాజ్యాంగ ఆదర్శాలకు బలం చేకూరుతుంది. పార్లమెంటు చేసిన అనేక చట్టాల్లో ప్రజల ఆకాంక్షలు కల్పిస్తాయి. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధికి, ముఖ్యంగా బలహీన వర్గాల రాజ్యాంగమే మన బలం. రాజ్యాంగంలో పౌరులందరికీ కుల, మత భేదాలు, వర్గాల వారికి, వివిధ వర్గాలకు సంబంధించి అన్ని పొందుపరిచినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రాజ్యాంగం ఆధారంగానే మన దేశ పరిపాలన ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అన్ని రాష్ట్రాలకు గాను దేశం మీద కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల అనుసరించాల్సిన విధానాలు కూడా రాజ్యాంగం ప్రకారమే అనుసరించుకుంటున్నాయి అన్నట్టుగా ఇక్కడ రాజ్యాంగమే మన దేశ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా ముఖ్యంగా చెప్పుకొచ్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 75 వసంతాల రాజ్యాంగం. మంగళవారం సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీతో మాట్లాడుతున్న సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, కాలంతో పాటు దేశ ఆకాంక్షలు, కలలు సరికొత్త ఎత్తులకు చేరుతాయని రాజ్యాంగ రూపకర్తలకు తెలుసు. దేశ అవసరాలు ఎదురయ్యే సవాళ్లు మారిపోతుంటాయని వారికి తెలుసు. అందుకే వారు మన రాజ్యాంగాన్ని కేవలం కొన్ని చట్టాలతో కూడిన పుస్తకంగా వదిలేయలేదు, దానికి ఒక సజీవ పత్రంలా నిరంతరం ప్రవహిస్తూ వెళ్లేలా రూపొందించారు ప్రధాని మోడీ. సచేతనమైన ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడంతో పాటు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ప్రముఖ స్థానానికి చేరేలా భారత్ రూపాంతరం చెందడానికి రాజ్యాంగం ఎంతో దోహదపడింది. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా విధంగా ఓన్లీ రాజ్యాంగ రూపకర్తలకు తెలుసు, దేశ అవసరాలు ఎదురయ్యే సవాళ్లు మారిపోతుంటాయని వారికి తెలుసు. అందుకే వారు మన రాజ్యాంగాన్ని కేవలం కొన్ని చట్టాలతో కూడిన పుస్తకంగా వదిలేయలేదు, దానికి ఒక సజీవ పత్రంలా నిరంతరం ప్రవహిస్తూ వెళ్లేలా రూపొందించారు ప్రధాని మోడీ. విధంగా రాజ్యాంగం ఎప్పటికప్పుడు దాన్ని రూపొందించిన వాళ్ళు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని రచించినట్టుగా చూసుకోవచ్చు అని చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ విధంగా ఒక పుస్తకంలా కాకుండా అది నిరంతరం ప్రవహించే ఒక సజీవ పత్రంలా రూపొందించిన రాజ్యాంగాన్ని ప్రధాని మోడీ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్వహించిన కార్యక్రమంలో సుప్రీంకోర్టులో ఈ విధంగా నరేంద్ర మోడీ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు రాజ్యాంగాన్ని ఉద్దేశించి. ఇదే విధంగా ఇక్కడ సచేతనమైన ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడంతో పాటు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ప్రముఖ స్థానానికి చేరేలా భారత్ రూపాంతరం చెందడానికి రాజ్యాంగం ఎంతో దోహదపడింది. ఈ విధంగా భారత్ ఈ విధంగా రూపొందం చెందడానికి
భారత్ ఈ విధంగా రూపాంతరం చెందడానికి రాజ్యాంగం అనేది ఉపయోగపడింది దేశానికి అన్నట్టుగా ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. జస్టిస్ సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, అక్రమ నిర్మాణాలు ఆక్రమణలు తొలగించాల్సిందే, నదిలో మురుగునీరు కలవకుండా చూడాలి, ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి, నిర్వాసితుల గుర్తింపునకు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించండి, పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి, ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు, నదీ గర్భం బఫర్ జోన్ ఎఫ్టీఎల్లలో చట్టవిరుద్ధంగా అనధికారికంగా ఉన్న నివాసాలను తక్షణమే ఖాళీ చేయించడంతో పాటు మూసీలోకి మురుగు కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. మూసీ పునరుజ్జీవంతో ప్రభావితమవుతున్న వారిని సమగ్ర సామాజిక ఆర్థిక సర్వేతో గుర్తించి వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని, తగిన పరిహారం చెల్లించడం ద్వారా భూములను సేకరించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అమలుకు ఇళ్లను ఖాళీ చేయించడాన్ని కూల్చివేతలను సవాల్ చేస్తూ దాఖలైన 46 పిటిషన్లపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టి మంగళవారం తీర్పు వెలువరించారు. పిటిషన్లు అన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కావడంతో అన్నింటినీ ఒకేసారి పరిష్కరించారు. ఈ విధంగా అక్రమ నిర్మాణాలు ఆక్రమణలు తొలగించాల్సిందే, నదిలో మురుగునీరు కలవకుండా చూడాలి, ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోండి, నిర్వాసితుల గుర్తింపునకు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించండి, పేదలకు ప్రత్యామ్నాయం చూపాలి, ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు. ఏదైతే చెరువులు కబ్జా చేసి నిర్మించారో అదే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తక్షణమే ఆ కూల్చివేతలను ఇళ్లను కూల్చివేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేసి వారిపై అక్రమంగా నిర్మించిన వాటిపై చట్టం ప్రకారం లీగల్గా చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 46 పిటిషన్లు వేసిన దానిపై అవన్నీ ఒకే దానికి సంబంధించినవి కావడంతో ఒకేసారి పరిష్కరించినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా ఎవరైతే నిర్వాసితులు ఇళ్లను కోల్పోయిన బాధితులు ఉన్నారో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళందరికీ ప్రభుత్వం ఇతర ప్రదేశాల్లో అక్కడ వాళ్ళకు ఇండ్లను కేటాయించాల్సిందిగా ఇక్కడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. విధంగా నిజాం కాలంలోనే చట్టం హైదరాబాద్పై 1908లో మూసీ వరదలు విరుచుకుపడగా అప్పటి నవాబు జంట జలాశయాలను నిర్మించారు. తర్వాత ల్యాండ్ రెవెన్యూ చట్టం 1917 తెచ్చారు. అందులోని సెక్షన్ 24లో రోడ్లు, వంతెనలు, నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, నీటి ప్రవాహాలు తదితరాలన్నింటి వివరాలు ఉన్నాయి. ఆ చట్టం ప్రకారమే వీటన్నింటిపై హక్కులు. ఈ విధంగా అప్పటి నవాబు కాలంలోనే మూసీ వరదలు విరుచుకుపడగా హైదరాబాద్పై నిజాం కాలంలోనే చట్టం తీసుకొచ్చారు. అప్పటి నవాబు జంట జలాశయాలను నిర్మించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మూసీ వరదల కారణంగా హైదరాబాద్ వరదల కారణంగా మునిగిపోవడంతో ఈ విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. అప్పుడు 1917లో చట్టం ల్యాండ్ రెవెన్యూ చట్టం తీసుకొచ్చారు. అందులోని సెక్షన్ 24లో రోడ్లు, వంతెనలు, నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, నీటి ప్రవాహాలు తదితరాలు అన్నింటి వివరాలు ఉన్నాయి. ఈ విధంగా 1917లో ల్యాండ్ రెవెన్యూ చట్టం తీసుకొచ్చి ఆ రెవెన్యూ చట్టంలో వంతెనలు, బ్రిడ్జిలు, ఈ విధంగా నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, నీటి ప్రవాహాలు తదితరాల వివరాలు అన్ని ఉన్నాయన్నట్టుగా ఇక్కడ హైకోర్టు తెలియజేస్తుంది. దాని ప్రకారం చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఆ చట్టాన్ని ఈ విషయంలో వర్తింపజేయాలన్నట్టుగా హైకోర్టు తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. హైకోర్టు మార్గదర్శకాలను కింది కోర్టులు పరిగణలోకి తీసుకోవాలి. మూసీ రివర్ బెడ్, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న తాత్కాలిక అనధికారిక నిర్మాణాలను నిర్దిష్ట గడువులోగా తొలగించాలి. అధికారులు 2012 బిల్డింగ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి. మూసీలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై దాఖలయ్యే పిటిషన్లపై కింది కోర్టులు ఇంజక్షన్ ఉత్తర్వులు ఇచ్చే ముందు 2023లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమెనా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో ఇదే హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలి. తీర్పులో హైకోర్టు విధంగా మూసీ రివర్ బెడ్, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న తాత్కాలిక అనధికారిక నిర్మాణాలను నిర్దిష్ట గడువులోగా తొలగించాలి. అధికారులు 2012 బిల్డింగ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ విధంగా 2012 బిల్డింగ్ నిబంధనలను అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ విధంగా అక్రమ నిర్మాణాలను తక్షణమే నిర్ణీత గడువులోగా కూల్చివేయాలన్నట్టుగా హైకోర్టు తెలియజేసింది. అదేవిధంగా ఇక్కడ మూసీలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై దాఖలయ్యే పిటిషన్లపై కింది కోర్టులు ఇంజక్షన్ ఉత్తర్వులు ఇచ్చే ముందు 2023లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమెనా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో ఇదే హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలి.
2023లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమెనా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో ఇదే హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకొని మూసీలో అక్రమ నిర్మాణాల తొలగింపై దాఖలయ్యే పిటిషన్లపై కింది కోర్టులు ఇంజక్షన్ ఉత్తర్వులు ఇచ్చే ముందు ఈ విధంగా ఈ మూసీ అక్రమ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై కింది కోర్టులు ఉత్తర్వులు ఇచ్చే ముందు 2023లో దాఖలైన హైకోర్టు తీర్పు ఇచ్చిన తీరును ఈ కింది కోర్టులు పాటించాలన్నట్టుగా హైకోర్టు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మీద ఏదైతే అక్రమ నిర్మాణాలు మున్సి పరివాహక ప్రాంతంలో ఉన్నాయో అవన్నీ కూల్చేయాలి. FTL బఫర్ జోన్ చెరువులు కబ్జా చేసి నిర్మించిన వాటిని నిర్ణీత గడువులోగా కూల్చివేయాలి అన్నట్టుగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతంలో బాధితులు ఎవరైతే ఇళ్లను కోల్పోతున్నారో వాళ్లకు సరైన మార్గంలో ఇక్కడ న్యాయం చేయాలన్నట్టుగా ఇక్కడ ఎవరైతే నిజాయితీగా ఇక్కడ నిజమైన బాధితులు ఉన్నారో ఇక్కడ వాళ్ళు ఇళ్లను నిర్మించుకొని అప్పుడు ఉంటున్నారు. ఇళ్లను కోల్పోతున్న బాధితులకు వాళ్ళకు ఇతర ప్రదేశాల్లో కల్పించాలన్నట్టుగా ప్రభుత్వాన్ని వాళ్ళకు కూడా ఇంటిని కేటాయించాలన్నట్టుగా హైకోర్టు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలతో బాపు ఘాట్ అభివృద్ధి, దానికి అవసరమైన 222 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయండి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. మామునూరు విమానాశ్రయ పనులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి వినతి. విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో బాపు ఘాట్ను అభివృద్ధి చేస్తా అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి ఈ విధంగా మామునూరు విమానాశ్రయానికి పనులు ప్రారంభోత్సవానికి అనుమతినివ్వండి అని ఇక్కడ కేంద్ర మంత్రిని రామ్మోహన్ నాయుడికి వినతి కోరినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దానికి అవసరమైన 222 ఎకరాల రక్షణ భూములు బదిలీ చేయండి అని ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో బాపు ఘాట్ అభివృద్ధి చేస్తాం. దానికి సంబంధించి 222 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్నాథ్ సింగ్కు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పక్కన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులను మంగళవారం కలిసి కీలక ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రిని కలిసిన సీఎం హైదరాబాద్లో ఈసీ మూసీ నదుల సంగమ స్థలంలోని బాపుఘాట్ అభివృద్ధికి రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీ చితాభస్మాన్ని కలిపిన చోట ఏర్పాటు చేసిన బాపుఘాట్ను ప్రపంచ స్థాయిలో గాంధీ తత్వాన్ని చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున కేంద్రం ఇందుకు సహకరించాలని వినతి పత్రం సమర్పించారు. ఈ విధంగా ఏదైతే మహాత్మా గాంధీ చితాభస్మాన్ని కలిపిన చోట ఏర్పాటు చేసిన బాపుఘాట్ను ప్రపంచ స్థాయిలో గాంధీ తత్వాన్ని చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున కేంద్రం ఇందుకు సహకరించాలని వినతి పత్రం సమర్పించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా బాపుఘాట్ను అభివృద్ధి చేయడానికి ఈ విధంగా 222.27 ఎకరాల భూమిని రక్షణ శాఖకు సంబంధించిన భూమిని బాపుఘాట్కు కేటాయించాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా వరంగల్లో ఏర్పాటు చేస్తున్న మామునూరు విమానాశ్రయానికి సంబంధించి పనులు ప్రారంభించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులను కూడా ఈ విధంగా మామునూరు విమానాశ్రయకు సంబంధించి పనులు ప్రారంభించాలన్నట్టుగా ఆయనను కోరినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. జనగణనలో కులగణనను చేర్చాలి, ప్రధాని మోడీని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో సీఎం ప్రసంగం. విధంగా జనగణనలో కుల గణనను చేర్చాలి, ప్రధాని మోడీని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో సీఎం ప్రసంగం. ఈ విధంగా జనగణనలో కులగణనను చేర్చాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరినట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ తరఫున జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు, బోనస్ కోసం పొరుగు ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి, అధికారులకు సీఎం ఆదేశం. త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు, బోనస్ కోసం పొరుగు ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి, అధికారులకు సీఎం ఆదేశం. ఇతర రాష్ట్రాల వారు మన తెలంగాణ రాష్ట్రంలో అమ్ముకోవడానికి వీల్లేదు, బోనస్ వస్తుందన్న ఆశతోటి ఇతర రాష్ట్రాల ధాన్యం మన రాష్ట్రంలో అమ్మడానికి వీల్లేదు, దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి అధికారులు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు అధికారులకు.
యువతకు నైపుణ్యం ఉపాధి కల్పనే లక్ష్యం. పరిశ్రమల అవసరాలకు పాఠ్యాంశాలకు మధ్య ఉన్న అంతరం భర్తీకి ప్రాధాన్యం. జిల్లాల్లో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం. 2025 ఏప్రిల్లోగా ఏఐసిటీ నిర్మాణం ప్రారంభం. ఈనాడు ముఖాముఖిలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి, యువతకు ఉద్యోగాలు అవసరం, కానీ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలు వారిలో లేవు. పరిశ్రమలకు నిరుద్యోగులకు మధ్య ఉన్న తీవ్రమైన అంతరం నైపుణ్యాల లేమి. ఈ లోటు భర్తీకే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందంటున్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. అర్హులైన యువతను పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా వేర్వేరు సాంకేతిక పరిజ్ఞానాల్లో నిపుణులుగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధిని 3 జోన్లుగా విభజించాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ వరకు ఒక జోన్, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ RRR వరకు రెండో జోన్, RRR నుంచి తెలంగాణ సరిహద్దు వరకు 3వ జోన్గా విభజించాం. హైదరాబాద్ నగరం నుంచి ఓఆర్ఆర్ వరకు ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగానికి, ఓఆర్ఆర్ నుంచి RRR వరకు భారీ పరిశ్రమలు, ఫార్మా లైఫ్ సైన్సెస్ యూనిట్ల ఏర్పాటుకు, RRR నుంచి రాష్ట్ర సరిహద్దు లోపలి వరకు వ్యవసాయ, ఆహార, డైరీ, పౌల్ట్రీ ఉత్పత్తుల పరిశ్రమల స్థాపనకు ప్రణాళికలు రూపొందించాం. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ వేదికగా ఉద్యోగ నియామకాలు, అప్రెంటిస్షిప్ అవకాశాలను అనుసంధానిస్తాం అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల అభివృద్ధిపై ఈనాడు ముఖాముఖిలో ఆయన పలు అంశాలను వివరించారు. ఈ విధంగా యువతకు నైపుణ్యం ఉపాధి కల్పనే లక్ష్యం. పరిశ్రమల అవసరాలకు పాఠ్యాంశాలకు మధ్య ఉన్న అంతరం భర్తీకి ప్రాధాన్యం. జిల్లాల్లో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం. 2025లో ఏప్రిల్లోగా ఏఐసిటీ నిర్మాణం ప్రారంభం. ఈనాడు ముఖాముఖిలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలున్న యువతకు ఉద్యోగాలు అవసరం. ఈ విధంగా దీనికి సంబంధించి ఈనాడు ఇంటర్వ్యూలో భాగంగా ఇక్కడ ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ విధంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలలో కావాల్సిన ఉద్యోగాలు ఉన్నారు, నియామకాలు కావాల్సి ఉన్నాయి వాళ్ళకు. కానీ ఈ యువతకు ఉద్యోగాలు కూడా అవసరమే. కానీ వాళ్ళకు యువతకు ఏదైతే యువతకు ఉద్యోగాలు కూడా అవసరం. కానీ పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యాలు యువతలో లేవు అన్నట్టుగా చెప్పుకొస్తారు. వారికి సంబంధించిన యువతకు కావాల్సిన నైపుణ్యాలు మెరుగుపరచడానికే మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. దానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టుగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలియజేస్తారు. ఈ విధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నైపుణ్యాలకు సంబంధించి వాళ్ళకు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాం అన్నట్టుగా దాని మీదనే ప్రముఖంగా మేము పనిచేస్తున్నాం అన్నట్టుగా శ్రీధర్ బాబు తెలియజేస్తారు. ఈ విధంగా నైపుణ్యాల లేమి ఈ లోటు భర్తీకే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందంటున్నారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. అర్హులైన యువతను పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా వేర్వేరు సాంకేతిక పరిజ్ఞానాల్లో నిపుణులుగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి 3 జోన్లుగా విభజించాం. ఈ విధంగా పారిశ్రామిక అభివృద్ధిని 3 జోన్లుగా విభజించారంట. ఇక్కడ ఓఆర్ఆర్ వరకు ఒక రకంగా, అదేవిధంగా ఓఆర్ఆర్ నుంచి RRR మధ్య ఒక పరిశ్రమలను ఏర్పాటు చేస్తారంట. ఈ విధంగా ఇక్కడ RRR నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఇక్కడ వ్యవసాయం, వివిధ పౌల్ట్రీకి సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా వివిధ రకాల 3 జోన్లుగా విభజించి అక్కడ సాఫ్ట్వేర్కి ఒక జోను, అదేవిధంగా ఫార్మా, ఈ విధంగా ఇంకా పరిశ్రమలకు సంబంధించి ఓఆర్ఆర్ నుంచి RRR మధ్యలో ఫార్మా ఇక్కడ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నట్టుగా ఈనాడు ఇంటర్వ్యూలో శ్రీధర్ బాబు మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. రూరల్ టెక్కీ అనే కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని చెబుతున్నారు. దీనివల్ల ఎలాంటి మేలు జరుగుతుంది? హైదరాబాద్ చుట్టుపక్కలే సాఫ్ట్వేర్ సంస్థలు వస్తున్నాయి. వాటికి అవసరమైన నైపుణ్యం కలిగి యువత ఇక్కడ లభ్యం కావడమే అందుకు కారణం. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న యువతకు వారి సొంతూరికి దగ్గరలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేదే రూరల్ టెక్కీ విధానం. కొన్ని సంస్థలు ఈ విధానంపై ఆసక్తి చూపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన యువతకు అవి శిక్షణ ఇచ్చి నియమించుకుంటాయి. ఈ విధానం అమలు సవాల్తో కూడుకున్నదే, అయినా గట్టి ప్రయత్నం చేస్తున్నాం. రూరల్ టెక్కీ అనే కొత్త విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని చెబుతున్నారు. దీనివల్ల ఎలాంటి మేలు జరుగుతుంది? హైదరాబాద్ చుట్టుపక్కల సాఫ్ట్వేర్ సంస్థలు వస్తున్నాయి. వాటికి అవసరమైన నైపుణ్యం కలిగిన యువత ఇక్కడే లభ్యం కావడమే అందుకు కారణం. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న యువతకు వారి సొంతూరికి దగ్గరలోని సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేదే రూరల్ టెక్కీ
విధానం. కొన్ని సంస్థలు ఈ విధానంపై ఆసక్తి చూపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన యువతకు అవి శిక్షణ ఇచ్చి నియమించుకుంటాయి. ఈ విధానం అమలు సవాలుతో కూడుకున్నదే, అయినా గట్టి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా రూరల్ టెక్కీ అనే విధానం, ఈ విధంగా సాఫ్ట్వేర్ సంస్థలు ఈ విధంగా ఎక్కడైతే యువత రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో సంబంధించి అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలు నెలకొల్పి యువతకు డిగ్రీ ఈ విధంగా గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన విద్యార్థులకు విధంగా అక్కడే శిక్షణ ఇచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ విధంగా సాఫ్ట్వేర్ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి అన్నట్టుగా, దానికి ఒకవేళ ఎంతటి కష్టమైన దానికి మేము సహాయపడతామన్నట్టుగా అది ప్రక్రియ కొనసాగిస్తామన్నట్టుగా ఇక్కడ మంత్రి శ్రీధర్బాబు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ కృష్ణదాస్ అరెస్టు ఆందోళన వ్యక్తం చేసిన భారత్. 32 మండల పరిషత్లకు ఆమోదం, పాలక వర్గాల ఏర్పాటుకు మార్గం సుగమం. రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంలో ఏర్పడిన 32 కొత్త మండలాలను మండల పరిషత్తులుగా గుర్తిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ రూరల్, అర్బన్ జిల్లా పరిషత్తులను వరంగల్, హన్మకొండ జిల్లా పరిషత్తులుగా మార్చింది. ప్రజాప్రతినిధులు, ప్రజల విజ్ఞప్తుల మేరకు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కొత్తగా 32 రెవెన్యూ మండలాలు ఏర్పాటయ్యాయి. ఇతర మండలాల్లోని గ్రామాలను విలీనం చేసి వాటిని ప్రారంభించారు. అప్పటికే ఉమ్మడి మండలాల పరిధిలో మండల పరిషత్ పాలక వర్గాలు ఉన్నందున నూతన మండలాలకు కొత్తగా పాలక వర్గాలు ఏర్పడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్తుల పాలక వర్గాల గడువు గత జూలైలో ముగిసింది. విధంగా 32 మండల పరిషత్తులకు ఆమోదం, పాలక వర్గాల ఏర్పాటుకు మార్గం సుగమం. రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంలో ఏర్పడిన 32 కొత్త మండలాలను మండలి పరిషత్తులుగా గుర్తిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధంగా కొత్తగా మండలాలు ఏర్పాటైన 32 మండలాలకు గాను ఈ విధంగా ఇప్పటివరకు వాటికి మండల పరిషత్ ఆమోదం లభించలేదు. ఇప్పుడు కొత్తగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 32 మండలాలకు గాను మండల పరిషత్ ఆమోదం జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. మండల పరిషత్గా గుర్తిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ రూరల్, అర్బన్ జిల్లా పరిషత్తులను వరంగల్, హనుమకొండ జిల్లా పరిషత్తులుగా మార్చింది. ప్రజాప్రతినిధులు, ప్రజల విజ్ఞప్తుల మేరకు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కొత్తగా 32 రెవెన్యూ మండలాలు ఏర్పాటయ్యాయి. ఇతర మండలాల్లోని గ్రామాలను విలీనం చేసి వాటిని ప్రారంభించారు. అప్పటికే ఉమ్మడి మండలాల పరిధిలో మండల పరిషత్ పాలక వర్గాలు ఉన్నందున నూతన మండలాలకు కొత్తగా పాలక వర్గాలు ఏర్పడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్తుల పాలక వర్గాల గడువు గత జూలైతో ముగిసింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మండల పరిషత్తుల పాలక వర్గాల గడువు గత జూలైలో ముగియడంతో ఈ విధంగా కొత్తగా ఏర్పడిన మండలాల్లో కూడా మండల పరిషత్తులను ఏర్పాటు చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కొత్తగా ఏర్పాటైన మండలాలకు ఇతర మండలంలోని గ్రామాలను ఇందులో కలిపినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అందులో మండల పరిషత్తులు ఏర్పాటు చేయలేదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 32 మండలాలకు గాను మండల పరిషత్తులను కూడా అక్కడ సొంత అదే మండలంలో ఏర్పాటు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. కొత్తగా 32 మండలాల్లో ఇథనాల్ పరిశ్రమను తరలించాల్సిందే కదం తొక్కిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలవాసులు. జాతీయ రహదారిపై ఉదయం నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు నిరసన, ఆర్డీఓ కారు దహనానికి కొందరు యత్నం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా 61వ నెంబర్ జాతీయ రహదారిపై దిలావర్పూర్, గుండంపల్లి, సముందర్పల్లి, రత్నపూర్, కాండ్లి గ్రామాల ప్రజలు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఉదయం 11 గంటలకు మొదలైన ఆందోళన రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు కూడా కొనసాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. సాయంత్రం 5 గంటలకు రహదారిపైనే వంట వార్పు నిర్వహించి అక్కడే భోజనం చేశారు. చీకటి పడడంతో సెల్ ఫోన్లు వెలుతురులో నిరసన కొనసాగించారు. ఇథనాల్ పరిశ్రమను తరలిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తమ ఉద్యమానికి మద్దతు తెలపడం లేదని ఆందోళనకారులు మండిపడ్డారు. వారు కనబడడం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. విధంగా దిలావర్పూర్ సమీపంలో ఇక్కడ ఇథనాల్ పరిశ్రమను తరలించాల్సిందే. అక్కడ ఏర్పాటు చేసిన ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా 61వ నెంబర్ జాతీయ రహదారిపై దిలావర్పూర్, గుండంపల్లి, సముందర్పల్లి, రత్నపూర్, కాండ్లి గ్రామాల ప్రజలు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ విధంగా అక్కడ పరిశ్రమని నెలకొల్పొద్దు, అక్కడి నుంచి తరలించాలని ఇక్కడ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 61వ జాతీయ రహదారిపై ఈ గ్రామాల ప్రజలందరూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి
ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30 వరకు కూడా నిరసన కొనసాగించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అక్కడికి సంబంధించిన దుకాణదారులు కూడా బంద్ పాటించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అక్కడ ప్రజలంతా పూర్తి మద్దతుతోటి ఈ విధంగా అక్కడి మాజీ ఎమ్మెల్యే, ఇక్కడ మాజీ మంత్రులు కూడా ఇంత ముందుకు అసెంబ్లీలో అక్కడి నుంచి తరలిస్తామని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ముందుకు రావడం లేదు, మా ఉద్యమంకి సపోర్ట్ కూడా వాళ్ళు కనబడడం లేదు ఈ సమస్య సందర్భంగా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అక్కడి నుంచి తరలించేదాకా మేము ఊరుకునే సమస్య లేదన్నట్టుగా అక్కడ ప్రజలు తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇథనాల్ పరిశ్రమను ఉద్దేశించి వీళ్ళు జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. అక్కడి నుంచి తరలించాలి వెంటనే అన్నట్టుగా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఏ ప్రాజెక్టులు ఎవరిస్తారో కూడా రేవంత్కు తెలియదు. జాతీయ రహదారులు, విద్యుత్ రక్షణ ప్రాజెక్టులు అదానికి ఇచ్చింది కేంద్రమే. వాటి అమలుతో భారత ప్రభుత్వానికి సంబంధమే లేదు కేటీఆర్ వెల్లడి. ఈ విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఏ ప్రాజెక్టులు ఎవరిస్తారో తెలియదు రేవంత్కు అన్నట్టుగా ఈ విధంగా జాతీయ రహదారులు, విద్యుత్ రక్షణ ప్రాజెక్టులు అదానికి ఇచ్చింది కేంద్రమే, కేంద్ర ప్రభుత్వమే. జాతీయ రహదారులు, విద్యుత్ రక్షణ ప్రాజెక్టులు అదానికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే, మా మీద ఆరోపిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుగా చూసుకోవచ్చు. మహారాష్ట్ర సీఎం ఎంపిక మరింత ఆలస్యం, కొనసాగుతున్న ఉత్కంఠ, సింధియా రాజీనామా ఆమోదం. ఈ విధంగా మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా ఇంకా అక్కడ ఇక్కడ ఫడ్నవీస్, షిందే ప్రస్తుత సీఎంగా కొనసాగుతున్న షిందే ఇక్కడ పోటీ పడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళు ప్రస్తుతం మొన్నటి వరకు షిందే సీఎంగా కొనసాగుతున్న ఇక్కడ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా షిందే రాజీనామా చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రాజీనామా గవర్నర్ ఆమోదించినట్టుగా కూడా చూడొచ్చు మనం. డిజైన్ డ్రాయింగ్ లేకుండానే సుందిల్లా 2Aగా బ్లాక్ నిర్మాణం, జస్టిస్ ఘోష్ ఎదుట తప్పును అంగీకరించిన ఈఈ వేణుబాబు. విధంగా డిజైన్ డ్రాయింగ్ లేకుండానే సుందిల్లా 2A బ్లాక్ నిర్మాణం, జస్టిస్ ఘోష్ ఎదుట తప్పును అంగీకరించిన ఈఈ వేణుబాబు. విధంగా ఎలాంటి డిజైన్ డ్రాయింగ్ లేకుండానే సుందిల్లా 2Aని నిర్మించే బ్లాక్ నిర్మాణం చేపట్టిరంట. ఇక్కడ తప్పును అంగీకరించిండు. ఇక్కడ హైకోర్టు ముందు జస్టిస్ ఘోష్ ఎదుట తప్పును అంగీకరించిన ఈఈ వేణుబాబు ఇక్కడ కోర్టులో తప్పును ఒప్పుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఈఈ అనే అప్పుడు ఇంజనీరింగ్లు అక్కడ పనిచేసిన ఇంజనీరింగ్ అనే వేణుబాబు అక్కడ ఎలాంటి డిజైనింగ్ ఇక్కడ డ్రాయింగ్ లేకుండానే సుందిల్లా 2A బ్లాక్ను నిర్మాణం చేపట్టినామన్నట్టుగా ఈయన తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఇది సంగతి. కింగ్ మేకర్ మాత్రం నేనే కింగ్ కాదు నేనే. విధంగా మహారాష్ట్ర సస్పెన్స్. ఈ విధంగా ఎవరికి వారు సీఎం పోటీ పడుతున్నట్టుగా చూసుకోవచ్చు. అటు ఫడ్నవీస్, ఇటు షిందే కేంద్ర ప్రభుత్వం వద్ద తీవ్రంగా పోటీ పడుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం పదవి కోసం. ఇక్కడ మాకిరెడ్డి సందర్భాన్ని ఉద్దేశించి ఇచ్చినట్టుగా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.